ఓకే. ఇప్పుడు మరో విషయం మాట్లాడుకున్నట్లయితే Yes. టూత్ ఎలైనర్స్, బ్రేసెస్ అనేవి Hmm. ఏదో కంచెలాగా కనిపిస్తూ ఉంటది. చూడడానికి పొలాలకి. కొంచెం ఆక్వర్డ్ గా ఉంటది. పొలాలకి కంచేసినట్టు పళ్ళకి కంచేసారేంట్రా బాబు అని అనుకుంటూ ఉంటారు కదా. సో అవి ఎందుకు వేస్తారు? ఈ ఎలైనర్స్ అయినా ఈ బ్రేసెస్ అయినా వాటి ఉపయోగం ఏంటి అసలు? అదే అమెరికా పళ్ళు. ఇప్పుడు మీరు దొంతి పళ్ళు అన్నారు ఇందాక, పన్ను మీద పన్ను ఉండడం వల్ల. అవును. ఒకటే పన్ను ఉన్న చోట అయితే కొంచెం చూడడానికి కొంతమందికి లక్కీ అని అన్ని వదిలేస్తారు. కొందరు చూడడానికి కూడా కొంతమంది స్మైల్ చేసి దొంతి పళ్ళు కూడా కొందరికి అందంగా కనిపిస్తాయి. అట్లా వాళ్ళు వదిలేసుకున్న బాగుంది. కాకపోతే మనకి ఆరోగ్యానికి మంచిది కాని ప్లేసెస్ లో కూడా దొంతి పళ్ళు ఉంటాయి. అంటే 2 వరుసల పళ్ళు ఉంటాయి. అక్కడ బ్రషింగ్ ప్రాపర్ అవ్వక ఇబ్బంది పడుతుంటాం. లోపల పళ్ళు పాడు కావడము, లేదంటే ఇప్పుడు పన్ను ఒకటి ముందుకు వెనక్కు ఉంది అనుకోండి. ఇప్పుడు మాట్లాడుతున్నాం, మనం ఇంతసేపు నుంచి మాట్లాడుతున్నప్పుడు దాన్ని కొరికేసుకుంటాం అనమాట. ఎందుకంటే అది ఉండాల్సిన అమెరికాలో లేదు కదా. నాలుకకి దాన్ని తగిలి కొరికేసుకోవడము, స్పీచ్ స్పష్టత రాకపోవడం, మనం మాట్లాడుతున్నప్పుడు స్పష్టత లేకపోవడం, ఇట్లాంటివి కూడా అవుతుంటాయి అనమాట. సో వీటన్నిటికీ ఒకటే మార్గం ఏంటంటే అలైనర్స్ ఆర్ ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఓకే. అవన్నీ సెట్ అయిపోతాయి. ఓకే. ఒకవేళ ఈ బ్రేసెస్ లాంటివి వేస్తే ఎంత టైంలో పలు వరస అనేది సెట్ అవుతుంది? అంటే 1 ఇయర్, 2 ఇయర్స్, 6 మంత్స్ అలా ఎంత టైం? 1 ఇయర్ లో అయిపోతుందండి. మాక్సిమం 90% ఆఫ్ కేసెస్ 1 ఇయర్ లో ఫినిష్ అయిపోతాయి. ఓకే. కాకపోతే అంటే కొన్ని టఫ్ కేసెస్ ఉంటాయి. అంటే చాలా చేంజెస్ చేయాల్సి వస్తుంది. స్మైల్ లైన్ లో కూడా ఒక్కొక్కసారి ప్రొసీజర్స్ అన్ని అయినాక కూడా కొంచెం స్మైల్ చేస్తున్నప్పుడు ఇంకా అందంగా కనిపించట్లేరు. అంటే అలైన్మెంట్ ఏదో ఇష్యూ ఉంటది. అట్లాంటప్పుడు కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు. అది కూడా దట్ 2 or 3 months. అంతేకాని అంత లాంగ్ టైం ప్రొసీజర్స్ ఏం కావు. 1.5 year లో అన్ని ప్రొసీజర్స్ 99% ఆఫ్ ప్రొసీజర్స్ విల్ బి డన్. ఓకే. అంటే జనాల్లో ఉన్న మిత్ ఏంటి అంటే ఒకవేళ బ్రేసెస్ వేసుకున్నట్లయితే బ్రష్ చేయకూడదనో ఏవో చెప్తూ ఉంటారు. అవి నిజమేనా అవి? నో బ్రషింగ్ మంచిగా చేసుకోవాలి. కాకపోతే టెక్నిక్ ఆఫ్ బ్రషింగ్ వేరీస్ ఇన్ బ్రేసెస్ పేషెంట్స్ అన్నమాట. కొంచెం డిఫరెన్స్ ఉంటది. అది ఆ బ్రేసెస్ బట్టి డెంటిస్ట్ చెప్తారు. తినేటప్పుడు మాత్రమే కొంచెం ఏమైనా గట్టి పదార్థాలు తినకుండా అట్లా చూసుకోవాలి. అన్ ద సెన్స్ ఒక క్యారెట్స్ టైప్ తినేటప్పుడు కొంచెం అట్లా పెద్దవి అట్లా తినకుండా చిన్న పీసెస్ చేసుకొని తినడం అట్లాంటివి చేసుకోవాలి. దట్ ఫర్ ఫస్ట్ ఫ్యూ మంత్స్. 3 months అయితే పేషెంట్ అలవాటు అయిపోతారు. దే టెన్ టు ఈట్ ఎనీథింగ్. మంచి తింటారు. బికాస్ దే నో ఎక్కడ ఫోర్స్ పెట్టాలి, ఎట్లా తినాలి, ఎట్లా కొరికితే అది ఊడిపడదని దేల్ నో అనమాట. కానీ బ్రష్ చేయకూడదు అనేది ఉండదు. అది మళ్ళీ అపోహ. మంచిగా బ్రష్ చేయాలి. ఇంకా క్లిప్స్ తీసుకున్న వాళ్ళు డైలీ 3 times తిన్న ప్రతిసారి బ్రష్ చేసుకోవాలి. ఓకే. అంటే ఆ బ్రేసెస్ మూవ్ అవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ బ్రేస్ ఊడిపడిపోకుండా లేకపోతే జరగకుండా కొంచెం జాగ్రత్త పడాలి. ఓకే. పెద్దవాళ్ళలో మనం చూస్తూ ఉంటాం కదా, మొత్తం పళ్ళు సెట్ మొత్తం పెడుతూ ఉంటారు కదా. ఒక్కొక్కసారి ఊడి కింద కూడా పడిపోతుంది. ఒక్కొక్కచ్చి తీసుకెళ్ళిపోతారు. అలాంటివి అంటే అలాంటి ప్రొసీజర్స్ చేయడం వల్ల వాళ్ళకి యూజ్ అవుతుందా? అంటే వాళ్ళు తినడం అవుతుందా? ఫుడ్ తినడం అవుతుందా? అవుతుందండి. దే ఈట్ నైస్లీ. వాళ్ళకి ఎట్లా అంటే అదొక అస్త్రం లాగా అన్నట్టే. చూ చేస్తారు మంచిగా. దే టెన్ టు ఈట్ నైస్. లైక్ ఇట్లా కూడా తింటారు. మంచిగా తిని పోస్ట్ చేస్తారు, మేము తింటున్నాం అని చెప్తారు. చాలా మంచిగా వస్తుంది. 2 sides చూ చేసేటట్టు వస్తాయి. ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. ఇదివరకు ఒకవైపు తింటుంటే ఇంకో వైపు కదలడం అట్లా ఇట్లా ఉండేది. ఇప్పుడు లేదు. ఒక వైపు తిన్నా కూడా ఇంకో వైపు జరగకుండా వస్తున్నాయి. చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. మంచిగా చూ చేస్తారు, మంచిగా తింటారు. ఏజ్ అట్లీస్ట్ ఒక 15 years ఏజ్ ముందుకెళ్ళినట్టు కూడా ఉంటది ఫేస్. ఓకే. అంటే మొత్తం సెట్ మొత్తాన్ని పెట్టేస్తారు. సెట్ మొత్తం చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది కదా డెంటిస్ట్రీ. ఓకే. మోర్ టు గో. ఫైనల్ గా మా ప్రేక్షకులకు మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్పదలుచుకున్నారు ఈ పళ్ళకి సంబంధించి? చెప్పండి. డైలీ 2 times బ్రష్ చేసుకోవాలి. 6 months ఒకసారి నియర్ బై డెంటిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. ఏదైనా చిన్నది వచ్చినప్పుడు ఇమీడియట్ గా దాన్ని ఏంటి విషయం తెలుసుకోవాలి. ఒక చిన్న పుచ్చు వచ్చినా, లేకపోతే నోట్లో ఎక్కడైనా రక్తం వచ్చినా, లేకపోతే ఏదైనా కండ భాగం పెరిగినట్టు అనిపించినా ఇమీడియట్ టు యాక్ట్. యాక్చువల్లీ అశ్రద్ధ చేయకూడదు. నార్మల్ అన్ని బాడీ పార్ట్స్ లాగానే మనకి టూత్ కూడా ఒకటి. అంతేగాని పన్నే కదా అని చెప్పి అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధకి తర్వాత ఎక్కువ పే చేస్తారు. ఎక్కువ తిరగాల్సింది ఉంటది, ఎక్కువ పే చేయాల్సింది ఉంటది, ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఓకే. అండ్ ఫైనల్ గా పళ్ళు అరిగిపోవటం అనేది జరుగుతుంది కదా. అంటే ఎక్కువగా పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటాం. ఈ కింద పళ్ళు అరిగిపోతాయి, పై పళ్ళు మాత్రం చక్కగా ఉంటాయి కదా. ఎందుకని అలా అరిగిపోవడం ఎందుకు జరుగుతుంది? అది యూసేజేనండి. అంటే ఇన్ని ఇయర్స్ వాళ్ళు ఒక 60 years, ఒక 10 years పాల పళ్ళతోని ఉన్నా కూడా తర్వాత ఆల్మోస్ట్ 50 years, 60 years ఈ పళ్ళతో తిన్నట్టే కదా. అంతే ఎనామిల్ వేరైపోతా ఉంటది అనమాట. డైలీ మనం తినడము, ఎప్పుడైనా ఏదో ఒకటి తాగడం ఉంటది. మౌత్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ.
తర్వాత ప్రాపర్ టైంకి తినకపోవడం వల్ల కూడా ఒక రీజన్ ఉంటుంది. టైంకి తినకపోవడం వల్ల గ్యాసెస్ వస్తాయి. గ్యాసెస్ వల్ల కూడా నోట్లోంచి వచ్చే తేంపుల వల్ల ఉన్న ఆమ్లాలు కూడా పళ్ళను అరగదీస్తాయి. ఇట్లా వాట్ ఎవర్ ఇంపాక్ట్ మనం చేసిన ప్రతి దాని ఇంపాక్ట్ పళ్ళ మీద చూస్తుంది. కాకపోతే పళ్ళు టేకప్ చేస్తుంది కాబట్టి మనకి తెలియదు అనమాట. ఇంత ఉంటుందా పళ్ళ గురించి అనేటట్టు అయిపోతుంది అట్లా అనమాట. కాకపోతే అవి 60 years వరకు సర్వీస్ ఇచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి అదే కాదు, ఇప్పుడు ఎముకలు ఎక్స్రే తీసినా కూడా ఎముకలు అరిగిపోయే ఉంటాయి. ఇది కూడా అంతే అనమాట. అట్లా సో మనం జాగ్రత్తగా ఉండాలి, పల్లె కదా అని చెప్పి పక్కన తీసి పడే కేర్ తీసుకోవాలి. డైలీ 2 times నేను చెప్పినట్టు డైలీ 2 times ఆఫ్ బ్రషింగ్ ఫర్ 2 minutes. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ వి గివ్ టు అవర్ టూత్. అంతే, అది చాలా ఇస్తాయి మనకి. టూత్ డే మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పడంతో, ఆ స్మైల్ తోని డే మొత్తం మన యాక్టివిటీ అంతా, వాట్ వి టాక్, హౌ వి బిహేవ్, లైక్ మన ఫేసే చెప్తుంది కదా. మన మాట ఏది ఉన్నా కూడా కంప్లీట్లీ వీ కాంట్ ఇమాజిన్ అవర్ ఫేస్ వితౌట్ టీత్. ఒక రోజు బొట్టు పెట్టుకోకుండా చూసుకోగలుగుతామేమో ఫేస్, చూసుకోలేము. నో వన్ వాంట్స్ దాట్. సో యూ షుడ్ నాట్ నెవర్ నెగ్లెక్ట్ మౌత్, టూత్, ఓరల్ స్ట్రక్చర్స్. దట్స్ ఇట్. మేడం, చిన్న క్వశ్చన్ ఉంది, అంటే మీరు తిట్టకూడదు, నేను అడుగుతాను. ఓకే, నాట్ ఎట్ ఆల్, టెల్ మీ. బ్రష్ చేయకుండా ఫుడ్ తినచ్చా? ఎండ్ ఆఫ్ ది డే సేమ్ మళ్ళీ. అంటే నేను చిన్నప్పుడు తిన్నాను, అందుకని బ్రష్ చేయకుండా తినేసి కొంచెంసేపు అయ్యాక చేసేది అనుకోండి. అంటే ఆ డౌట్ నాకు వచ్చింది, తినచ్చా తినకూడదు, మంచిదా కాదా అని. యాక్చువల్లీ మంచిది కాదు, తినకూడదు. బికాస్ మనమే చూస్తాం కదా. ఇప్పుడు మనము నైట్ పడుకొని లేస్తాము, మార్నింగ్ వి ఫీల్ ఇప్పుడు నేను బీయింగ్ ఎ డెంటిస్ట్, నేను 6 months ఒకసారి నా క్లినిక్ లో నా జూనియర్ డాక్టర్ నాకు చేస్తారు క్లీనింగ్. అయినా కూడా వెన్ వీ గెటప్ మనకు అనిపిస్తుంది ఐ డెంట్ బ్రష్, స్మెల్ వస్తుంది. ఈవెన్ టు వాటర్, మన వాటర్ తాగుతున్నప్పుడు వీ ఫీల్ దట్ హాలిటోసిస్ ఉంటదని. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు తెలియని ఏదో చేసేసినాము అంతే. కాకపోతే థింగ్ ఇస్ వీ షుడ్ నాట్. కాకపోతే ఉంటాయి పరిస్థితులు, మీరు అన్నట్టు ఎక్కడో వెళ్ళారు, ఇన్ ద సెన్స్ ఏంటి, ఇప్పుడు ఏమైనా ట్రావెల్ చేశారు, దేర్ యూ డోంట్ హ్యావ్ దట్ టైమ్, ఏదో వాష్రూమ్ కి వెళ్ళారు, కనీసం అట్లీస్ట్ యూ హ్యావ్ టు రిన్స్ వన్స్ విత్ యువర్ ఫింగర్ అండ్ ఆల్. బట్ వెన్ దేర్ ఇస్ మీకు టైం ఉంది అనేసి యూ హ్యావ్ టు బ్రష్ ఇట్ దెన్ అండ్ దేర్. వన్స్ లైక్ ఇఫ్ అట్ ఆల్ ఈ వర్డ్ నేను చెప్తే డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇట్ షుడ్ నాట్ ఆల్సో. ద థింగ్ ఇస్ వీ హ్యావ్ టు ఖచ్చితంగా చేయాలి. yes 2 times చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే చాలా మందికి వీటి గురించి పెద్దగా పట్టించుకోరు, సర్లే ఉంటాయిలే వాటికేమవుతాయి అన్నట్టు. మీరు మాత్రం చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ప్రేక్షకులకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూస్తూనే ఉండండి ఈహా హెల్త్.